ముంబై హైకోర్టు ఒక ఆశ్చర్యకరమైనటువంటి తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఏంటో అర్థం కావాలంటే ముందు పిటిషన్ ఏంటో చెప్పాలి. పాలస్తీనాలో గాజాలో పాలస్తీనా ప్రజల మారణ హోమం జరుగుతోంది. ఇజ్రాయిలీ మారణ హోమం చేస్తుంది. ఈ మారణ హోమాన్ని తక్షణమే ఆపాలి అంటూ గాజాలో ఇజ్రాయిల్ జరుపుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ మేము ప్రదర్శన చేయదలుచుకున్నాం, అనుమతి పోలీస్ నిరాకరిస్తోంది, అనుమతి ఇవ్వండి అంటూ ముంబై హైకోర్టుకు పిటిషన్ వెళ్ళింది. ఈ పిటిషన్ పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్. ఇక్కడ పిటిషనర్ ఎవరు అన్నది కీలకం కాదు. పిటిషను, ఆ పిటిషన్ పైన కోర్టు చెప్పింది ఏంటన్నది కీలకం. సో ఇక్కడ భారత రాజ్యాంగంలో రైట్ టు ఫ్రీ స్పీచ్, ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు ఫ్రీ స్పీచ్. అనేక తీర్పులు సుప్రీంకోర్టు వీటిపైన ఇచ్చింది. మీకు ఉదాహరణకు రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, రామ్లీలా మైదాన్, హిమ్మత్ లాల్ కేషా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కేసు, ఇలా అనేక కేసుల్లో పదే పదే సుప్రీంకోర్టు చెప్పింది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు, సహేతుక ఆంక్షలు. కానీ ఆ సహేతుక ఆంక్షలు అంటే ఏంటి? పబ్లిక్ ఆర్డర్ అంటే సామాజిక జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ హక్కును నిరాకరించాలి. ఈవెన్ చిదురుముదురు శాంతి భద్రతల ఘటనలు కూడా పబ్లిక్ ఆర్డర్గా భావించకూడదు. అంటే నార్మల్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ కూడా పబ్లిక్ ఆర్డర్కు డిస్టర్బెన్స్గా భావించకూడదు అన్నది ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పుల సారాంశం. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ అనుమతిని మేము ఇవ్వము, అసలు మాకు వేరే పని లేదనుకుంటున్నారా, కోర్టు ముందు అనేక కేసులు ఉన్నాయని చెప్తూ ముంబై హైకోర్టు డివిజన్ బెంచ్ అన్నది ఏంటంటే ఇది దేశభక్తి కాదు అని పేర్కొంది. అండ్ దేశభక్తి పైన ఒక రాజకీయ పార్టీకి కోర్టు ఒక రకంగా లెసన్ చెప్పింది, పాఠాలు చెప్పింది. మీకు మన దేశ ప్రజల ఇష్యూస్ లేవా? ట్రాఫిక్ ఇష్యూ ఉంది, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, ఫ్లడ్డింగ్ ఉంది, ఇలాంటి సమస్యలపైన మీరు పోరాడాలి, నిరసనలు తెలపాలి. కానీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజాలో మారణ హోమం గురించి మీకెందుకు? గాజాలో మారణ హోమం పైన నిరసన తెలపడం దేశభక్తి కాదు. అందులోనూ ఇలాంటి అంశాలు మీరు భారత ప్రభుత్వానికి వదిలేయాలి. అది విదేశాంగ విధానానికి సంబంధించింది. ఇజ్రాయెల్ వైపు ఉండాలా, పాలస్తీనా వైపు ఉండాలా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మీ వైఖరి, ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉన్నప్పుడు మరీ ముఖ్యం ఇది అని పేర్కొంది. ఫస్ట్ పాయింట్, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈ పిటిషనర్ సిపిఎం వైఖరిలో ఎలాంటి తేడా లేదు. అఫీషియల్ కేంద్ర ప్రభుత్వ వైఖరికి కూడా పాలస్తీనాకు మనం అనుకూలమే. 2 స్టేట్ సొల్యూషన్ ఇజ్రాయెల్కి అనుకూలం కాదు. ముంబై హైకోర్టు మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వ విధానం ఏదో పాలస్తీనాకు వ్యతిరేకము అనేలా భావాన్ని వ్యక్తం చేసింది. పాలస్తీనా ప్రజల హక్కులను భారత ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా గుర్తిస్తుంది. ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో కూడా మోడీ ప్రభుత్వం తరఫున భారత ప్రతినిధి మాట్లాడింది కూడా అదే, 2 స్టేట్ సొల్యూషన్. ఇజ్రాయెల్ దాన్ని అంగీకరించదు, కానీ ఇండియా అదే చెప్తుంది. అందువల్ల మొదలు తేడా లేదు. రెండవది, గాజాలో మారణ హోమాన్ని భారత ప్రభుత్వం ఏమీ సమర్థించలే. మనము దీనిపైన యునైటెడ్ నేషన్స్లో తీర్మానం ప్రవేశపెడితే 149 కంట్రీస్ ఇజ్రాయిల్ మారణహోమం ఆగాలి అని అనుకూలంగా ఓటేస్తే భారతదేశం అబ్స్టెయిన్ అయింది. ఒక రకంగా పరోక్షంగా ఇజ్రాయిల్ను ఖండించడం ఇష్టం లేక అబ్స్టెయిన్ అయింది. కానీ ఎక్కడా మారణహోమం జరగాలని చెప్పలేదు. అయినా ఇదే రకమైనటువంటి తీర్మానం పైన 3 ఏళ్ల క్రితం మనం అనుకూలంగా కూడా ఓటేశాం యునైటెడ్ నేషన్స్లో. అందువల్ల ఒక రాజకీయ పార్టీకి విదేశాంగ విధానంపై మాట్లాడే హక్కు ఉండదా? విదేశాంగ విధానంపై మాట్లాడడం అది దేశభక్తి కాకుండా పోతుందా? ఇప్పుడు రేపు ఉదాహరణకు ఇజ్రాయిల్ పైన హమాస్
దుర్మార్గమైన దాడి చేసింది, తీవ్రవాద దాడి. ఆ దాడిని అందరము ఖండించాం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక ఇజ్రాయెల్పై హమాస్ దాడిని ఖండిస్తూ ఓ ప్రదర్శన చేస్తారంటుంది. అసలు మీకేం పని? 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇజ్రాయెల్ పైన హమాస్ దాడిని మీకేం పని ఖండించడు? అది ప్రభుత్వం చూసుకుంటుంది కదా అంటాయి కోర్టులు. ఒక రాజకీయ పార్టీలకు భిన్నమైన దృక్పథాలు ఉంటాయి. ఇజ్రాయెల్కి అనుకూల వైఖరి తీసుకోవచ్చు, పాలస్తీనాకు అనుకూల వైఖరి తీసుకోవచ్చు. ఎవరికి అనుకూల వైఖరి తీసుకుంటామన్నది ఆ రాజకీయ పార్టీ విధానం కదా. ఆ రాజకీయ పార్టీకి పార్లమెంట్లో సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ విధానాల్ని ప్రతిపక్ష పార్టీ సమర్థించాలని ఎక్కడా ప్రజాస్వామ్యంలో లేదు కదా. పార్లమెంట్లో ఫారిన్ పాలసీ పైన చర్చ జరిగితే దాని అభ్యంతరం చెప్పరా? పార్లమెంట్లో నిరసన చెప్పరా? అందువల్ల నిరసన తెలిపే హక్కే లేదు. అందులో విదేశాంగ విధానం పైన ప్రభుత్వ వైఖరే మీరు చెప్పాలి అని కోర్టు అనడం ఆశ్చర్యంగా ఉంది. కోర్టు ఏ భావాన్ని వ్యక్తం చేయాలో కూడా నిర్దేశిస్తోంది. అంటే మీరు పాలస్తీనా గురించి మాట్లాడితే దేశభక్తి కాదు, గాజా ప్రజలపైన జరుగుతున్న మారణ హోమాన్ని ప్రపంచమంతా ఖండిస్తుంది. ఫ్రాన్స్ తాజాగా ఖండిస్తూ పాలస్తీనాకు గుర్తింపు కూడా ఇచ్చింది. కానీ అది దాన్ని మాట్లాడితే దేశభక్తి కాదు అని. భారతదేశం వసుదైక కుటుంబాన్ని కోరుకుంటుంది. భారతదేశం విశ్వగురు కావాలని ఆశిస్తోంది. వసుదైక కుటుంబం అంటే 1000 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడకూడదా? అసలు వాట్ ఈజ్ ఇండియాస్ విజన్? మనం సర్వే జనా సుఖినో భవంతు అనేది కదా మన భారతదేశ విధానం. మానవీయ విలువలు కదా భారతదేశ విధానం. సో ప్రపంచంతో సంబంధం లేకుండా భారతదేశం ఎప్పుడైనా ఉందా? ఆ మాటకైతే స్వాతంత్రోద్యమ కాలంలోనే దక్షిణాఫ్రికాతో వాణిజ్యం జరపద్దని మహాత్మా గాంధీ పిలిపించారు. వీ విల్ నాట్ అలౌ టు ట్రేడ్ విత్ ద బ్లడ్ ఆఫ్ మై ఫెలో ఆఫ్రికన్ సిటిజన్స్ అన్నారు. ఎందుకంటే అప్పుడు ఆఫ్రికాలో శ్వేతజాతి దురహంకార పాలన ఉండే. స్వాతంత్రోద్యమం సమయం నుంచి ఇప్పటి వరకు భారతదేశం ప్రపంచంలో ఎక్కడ ప్రజల అణచివేత గురైతే వారి విమోచనోద్యమాలకు మనం మద్దతు ఇస్తున్నాం కదా. ప్రపంచంలో ఎక్కడన్నా కానివ్వండి, మనం కాదని అంటున్నామా? ఎక్కడన్నా ప్రజలు ఉచ్చుకోత గురైతే మనము భారతదేశం స్పందిస్తుంది కదా. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలను క్రూరంగా అణచివేస్తే స్పందించాం. బంగ్లాదేశ్లో మైనారిటీలపైన దాడులు జరిగితే స్పందించాం. అందువల్ల అమెరికాలో నల్లజాతి ప్రజలకు అనుకూలంగా మాట్లాడాం. అందువల్ల ఒక దేశము నాగరికత ఏం చెప్తుంది? మనము విశ్వమానవ దృక్పథాన్ని ప్రదర్శించాం. మరి ఎందుకో విత్ ఆల్ ఇట్స్ విజ్డమ్ కోర్టు తీర్పుల్ని నేనేమి కారణాలు చెప్పడం లేదు, కానీ తీర్పుతో విభేదించే హక్కు ప్రజాస్వామ్యంలో పౌరునికి ఉంటుంది. కోర్టు తీర్పుతో విభేదించడం ఎక్కడక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు. న్యాయమూర్తుల్ని ప్రశ్నించితే తప్పు. గౌరవ న్యాయమూర్తులకి విజ్ఞప్తి ఏంటంటే, ఒక అంశం ఏ అంశంపై రాజకీయ పోరాటం జరపాలి, ఏ అంశంపై పౌరుడు భావాన్ని వ్యక్తం చేయాలి, ఏ అంశంపై పౌరుడు నిరసన తెలపాలి, ఇదంతా ఆ పౌరునికి ఇష్టం కదా, ఆ రాజకీయ పార్టీ ఇష్టం కదా. అంటే కోర్టు చెప్పిన భావాన్నే వ్యక్తం చేయాలి, ప్రభుత్వం చెప్పే భావాన్నే వ్యక్తం చేయాలి అని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా? ఒకవేళ ప్రభుత్వ విధానాలు కూడా మారుతూ ఉంటాయి కదా. నేను ఇంతకుముందు చెప్పినట్లు 3 ఏళ్ల క్రితం ఇదే పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా మనం తీర్మానంపై ఓటేసాం. 3 ఏళ్ల తర్వాత వ్యతిరేకంగా ఓటేసాం, సరే అబ్స్టైన్ అయ్యాం. భవిష్యత్తులో ఇంకా 3 ఏళ్ల తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటామో తెలియదు. అంటే గవర్నమెంట్ ఫారిన్ పాలసీ పొజిషన్లు కూడా మారుతూ ఉంటాయి. దానిపైన మనం రియాక్ట్ కాకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు అమెరికాలో 50 విశ్వవిద్యాలయాల్లో గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. ఒక్క యూనివర్సిటీ కాదు, 50 యూనివర్సిటీలో జరిగాయి, ప్రపంచమంతటా జరిగాయి. అందువల్ల భారతీయులు ప్రపంచ పరిణామాల్లో అనేక వాటిపైన స్పందిస్తూ వచ్చారు. ప్రపంచంలో కూడా స్పందిస్తూ ఉంటారు, మనమే కాదు. సో అక్కడ 1000 కిలోమీటర్ దూరం ఉన్న కానీ నీకేం పని అని ఒక పౌరుణ్ణి అడగలేదు. అందులో రాజకీయ పార్టీని ఎలా అనగలం? ఒక రాజకీయ పార్టీకి రాజకీయ దృక్పథం ఉంటుంది, ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. అది తప్పని ప్రజలు భావిస్తే ఆ పార్టీని ప్రజలే శిక్షిస్తారు, కోర్టులు చెప్పాల్సింది కాదు. సో ప్రజలకు ఒక రాజకీయ పార్టీకి దేశభక్తి లేదు అని ఒక పార్టీ ఎలా చెప్పగలుగుతుంది ఏది దేశభక్తి అని? సో డ్రైనేజీ, ట్రాఫిక్ గురించి మాట్లాడితే దేశభక్తి, మారణ హోమాన్ని గాజాలో మారణ హోమంతో మాట్లాడితే దేశభక్తి కాదని
కోర్టు దేశభక్తికి నిర్వచనం ఇవ్వడం ఏంటి? కోర్టు అది రాజకీయ దృక్పథం. ఒక రాజకీయ పార్టీ చెప్పచ్చు ఆ మాట, మీకు ఈ దేశభక్తి లేదా అని. కానీ కోర్టు ఎలా ప్రశ్నిస్తుందో అర్థం కానీ. అందువల్ల ఇది కనుక మనం ఈ తీర్పులు జ్యుడిషియల్ యాక్టివిజం కూడా అనలేము. పొలిటికల్ పార్టీకి ఉండే ఒక రాజకీయ స్వేచ్ఛను ప్రశ్నించడం, పౌరునికి ఉండే ఒక భావప్రజ్ఞా స్వేచ్ఛను ప్రశ్నించడం కదా. అందువల్ల గౌరవ న్యాయస్థానం మరోసారి ఈ తీర్పును సమీక్షించాలి, లేదా దేశ అత్యున్నత న్యాయస్థానమైన శిక్షించాలి. లేదా ప్రజాస్వామ్యం అంటేనే భిన్న భావాల మధ్య ఘర్షణ, ఆ ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడేటువంటి విధంగా మనం ఏ పని చేయకూడదు. అందువల్ల బహుశా సుప్రీంకోర్టు కనుక వెళితే సుప్రీంకోర్టు సరి చేస్తుంది కావచ్చు. ఎందుకంటే హైకోర్టులు ఇచ్చిన అనేక తీర్పుల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి కదా.